నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ప్రతి ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి. మనం ఉదయం లేవగానే వంటగదిలోకి వెళుతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు మనం చేయకూడని 3 పనులు, ఖచ్చితమైన 3 పనులు ఉన్నాయండి. ఇలా కనుక చేస్తే మనం ఒకవేళ తెలుసో తెలియకో చేసినా కూడా మనం సంపాదించిన సంపాదనలో ఒక్క రూపాయి కూడా మన ఆదాయాన్ని సేవింగ్స్ చేయలేం. అంటే మన చేతిలో ఒక్క రూపాయి కూడా అవసరానికి మిగలకుండా ఉండడానికి ఇదే కారణం అవుతుంది. ఇంకా ఆ 3 పనులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనందరము కూడా అంటే కష్టపడేదే డబ్బు కోసం. అలాంటి డబ్బుని మనం సంపాదించడం ఒక ఎత్తైతే, అలా సంపాదించిన డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వకుండా, మనకి అనవసరమైన ఖర్చులు రాకుండా మనం ఏదైనా ఒక రూపాయి దాచిపెట్టుకోవాలి అని మనందరము కూడా అనుకుంటూ ఉంటామండి. అలా దాచిపెట్టకుండా అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి. పద్దాకి ఏదో ఒక ఖర్చులంటే ఇంట్లో ఏదో ఒక రిపేర్ అవ్వటం, లేదంటే కనుక హెల్త్ బాగోకపోవడం, హాస్పిటల్ ఖర్చులు రావడం, అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అవసరానికి చేతిలో మిగలవు. మనం ముందుగానే బడ్జెట్ వేసుకుంటాం. ఈ నెల ఎలాగైనా సరే ఒక 1000 రూపాయలన్నా మిగిల్చాలి, ఒక 2000 మిగిల్చాలని అనుకుంటూ ఉంటాం. అలా కూడా కనీసం దాచుకోలేకపోతున్నాం. ఎంత కష్టపడినా కూడా డబ్బులు సరిపోవటం లేదు అని అనుకుంటూ ఉంటామండి. ఇంకా అలా జరగడానికి కారణం ఏంటి అంటే, మన ఇంట్లో అండి ఎప్పుడు కూడా ఉదయాన్నే లేవగానే మన ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ నిజంగా మహాలక్ష్మి స్వరూపాలండి. అందువల్ల అలాంటి ఆడవాళ్ళు ఉదయం లేవగానే వంటగదిలో మనం చేయకూడని 3 తప్పులు ఉన్నాయన్నమాట. ఇలా కనుక చేస్తే నిజంగా మన ఇంట్లో సంపాదన అనేది పెరగపోవటం సరికదా, సంపాదించిన డబ్బు అనేది మన చేతిలో మిగలదు అనడానికి ఒక ఐదీకంగా చెప్పవచ్చు అనమాట. ఇంకా ఆ 3 తప్పులు ఏంటి అనేది చూద్దాం. ఉదయం లేవగానే అండి చాలామంది కూడా స్నానం చేసి మనం వంటగదిలోకి వెళుతూ ఉంటారు. ఒకవేళ అలా స్నానం చేసినా చేయకపోయినా కూడా అండి, మనం బ్రష్ చేసుకొనైనా సరే టీ పెట్టుకోవడానికో, కాఫీ పెట్టుకోవడానికో, పాలు కాచడానికో వంటగదిలోకి వెళుతూ ఉంటాం. అలా ఫస్ట్ పాల ప్యాకెట్ని కట్ చేసి మన పాలు కాచడం అనేది మన సంప్రదాయం. అలా కాకుండా మనం చేయకూడని తప్పులు ఏంటి అని అంటే, వంటగదిలోకి వెళ్ళిన తర్వాత చింతపండు అండి. ఫస్ట్ మనం తాకకూడని ఒక వస్తువు ఏంటి అని అంటే చింతపండు అనమాట. ఎందువల్ల ఇలా చింతపండును తాకకూడదు అని అంటే, నిజంగా మహాలక్ష్మి స్వరూపం అండి చింతపండు కూడా. అలాంటి చింతపండుని అంటే దేనికైనా సరే ఒక అవసరం అని చెప్పేసి పొద్దున్నే లేవగానే దేనికో ఒక వంటకి మనం నానపెట్టాలి అని చెప్పి చింతపండుని ఫస్ట్ మనం అంటుకోవడానికి వెళుతూ ఉంటాం, పట్టుకోవడానికి. అలాంటి చింతపండుని మన చేతితో తాకకూడదు. ఫస్ట్ మనంతా కూడా చేయవలసిన పని ఏంటి అని అంటే, ఫస్ట్ స్టవ్ అంతా కూడా తుడుచుకొని పాలు కాచుకొని కాఫీ టీ పెట్టుకొని ఆ తర్వాత మనం వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఈ చింతపండుని తాకడం అనేది చేస్తూ ఉంటాం. ఇంకా ఇలా ఉదయాన్నే లేవగానే మన పెద్దవాళ్ళు చెప్పిన విషయం అదేనండి. చింతపండు అంటే పులుపైన ఒక విషయాన్ని మనం తాకకూడదు. ఆ తర్వాత ఇంకొక రెండో విషయం ఏంటి అని అంటే అండి, బియ్యం అండి. బియ్యాన్ని ఎప్పుడు కూడా ఉదయాన్నే లేవగానే వెళ్ళి మన చేతులతో ఎప్పుడు కూడా బియ్యం డ్రమ్ముల్లో మనం పావు సేరని, అర్ధ సేరని, సేరు మన కొలవడానికి బియ్యం కొలుచుకోవడానికి ఒక చిన్న గ్లాస్ కానీ డబ్బా కానీ ఏమైనా సరే మన పెద్దవాళ్ళు ఉపయోగించమని చెబుతూ ఉంటారు. అలా ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించే వస్తువులతోటే మనం బియ్యాన్ని కొలుచుకోవాలే కానీ వెళ్ళగానే మన చేతులతో, కొంతమంది ఇంతకుముందు ఒక ఇంట్లో చూశానండి, అంటే మనకి గుమ్మం ముందు ఎవరైనా సరే భిక్షాటన కోసం వచ్చారనుకోండి, అలా బియ్యం డ్రమ్ములోంచి చేత్తోటే మనం ఒక 2 గుప్పెడ్లతో బియ్యాన్ని చేత్తో ఒక ఆవిడ తీసుకొని వెళ్ళి ఆ భిక్షాటన చేసుకునే వాళ్ళకి, ఆ సాధువులకి భిక్ష వేయటం అనేది నేను చూశాను. అట్లా చేతులతో మనం తాకకూడదు. ఏదైతే మనం కొలవటానికి బియ్యం డ్రమ్ములో పెట్టుకున్నామో అలాంటి వస్తువులతోటే బియ్యాన్ని తాకాలి. ఉదయాన్నే లేవగానే తాకకూడదు. మిగతా మన పనులన్నీ చేసుకున్న తర్వాత బియ్యాన్ని మనం తాకచ్చు. ఆ తర్వాత ముఖ్యమైన 3వ విషయం ఏంటి అని అంటే అండి, మన ఇంట్లో రాత్రిపూట ఏదైనా సరే మన అన్నం వండేసి ఉంచుతాం. అది ఫుల్గా
కూడా అన్నమంతా కూడా వండిన గిన్నెలో బాగా గీకేసి అడుగునంతా కూడా మనం ఫుల్గా తుడిచేసి ఎప్పుడూ కూడా పెట్టకూడదండి. కొంచెం అన్నాన్ని రాత్రిపూట మిగిల్చుకొని అందులో కొంచెం నీళ్లు పోసో మజ్జిగ పోసో పెరుగు పోసో ఉంచుకొని పొద్దున్నే లేవగానే సద్దెన్నంలాగా తింటే కనుక నిజంగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటారండి. సద్దెన్నాన్ని ఉదయాన్నే లేవగానే తిని చూడండి ఫ్రెండ్స్, ఎంతో మనకి ఆరోగ్యం కూడా. అందువల్ల అలాంటి అన్నం బేషన్ని కానీ అన్నం గిన్నెను కానీ ఫుల్గా తుడిచేసి పెట్టకూడదు. కొంచెం అన్నం మిగిల్చుకొని అందులో నీళ్లు పోసి ఉదయాన్నే మనం అది ఉపయోగించుకోవడం అనేది మంచిది. ఇంకొక విషయం కూడా తెలియచేస్తున్నాను. వంటగదిలో మనకి ఎప్పుడు కూడా అద్దాన్ని ఉపయోగించకూడదండి. అద్దాన్ని వంటగదిలో పెట్టుకోకూడదు. మనం వంటగదిలోకి వెళ్ళినప్పుడు అద్దంలో మన మొహాన్ని మనం చూసుకోవడం కానీ అలా చేయకూడదు అనేది ఒక ఐతికంగా చెప్పబడుతున్నారు. ఇలా చేస్తే కనుక నిజంగా మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అనేది వెళ్ళిపోతుంది, తొందరగా బయటికి వెళ్ళిపోతుందండి. అక్కడ ఎప్పుడు కూడా అండి ఎవరింటికైనా మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? వాళ్ళు చేసే పనులు కానీ పద్ధతులు కానీ మనకి నచ్చినప్పుడు లక్ష్మీదేవి కానీ మనుషులైనా సరే మనం అక్కడ వాళ్ళ ఇంట్లో ఇంకొక 10 నిమిషాలు ఉందాంలే అనిపిస్తుంది. అలాంటి సమయంలో లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులండి ఇవన్నీ కూడా. అలా చేసినప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండడానికి కూడా ఆలోచిస్తుంది. అందువల్ల ఇలాంటి పనులు చేయకూడదు అనేది మనకి పెద్దవాళ్ళు తెలియచేసిన ఒక విషయం. ఎవరైనా సరే వంటగదిలో అద్దాన్ని పెడితే కనుక అది తీసేసి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి, హాల్లో పెట్టుకోండి. అలా చేయాలి కానీ వంటగదిలో అద్దాన్ని ఉపయోగించకూడదు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ పనులన్నీ నేను 4 పాయింట్లు చెప్పాను. మీరు ఈ 4 పద్ధతులు కూడా మీరు ఫాలో అయ్యి చూడండి. మనకి నిజంగా ఎక్కడ తప్పు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చండి. చాలా వరకు కూడా మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియని విషయాలు ఎన్నో చేస్తూ ఉంటాం రిపీటెడ్గా. అందువల్ల చిన్న మార్పులు చేయటం వల్ల కూడా మన జీవితాలు మారడానికి మంచి అవకాశం ఉంది. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది మీలో వచ్చే మార్పు. మీరు ఎంత డబ్బుని సేవింగ్ చేయగలుగుతున్నారు, ఖర్చులు అనవసరంగా తగ్గిపోతూ ఉంటాయి, అనవసరమైన ఖర్చులు రాకుండా ఉంటూ ఉంటాయి ఇలా చేయటం వల్ల. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.